హలో అండి. ఫస్ట్ క్వశ్చన్ హిస్టరీ పార్ట్ 1 యూనిట్ 1కి సంబంధించిన బిట్స్ అండి. మెయిన్గా ఇక్ష్వాకు, శాతవాహనాస్, విష్ణుకుండిస్ గురించి ఉంటుంది. ఫస్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఇన్ క్రొనాలజీ ఆర్డర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ గురించి ఇలా అడుగుతారండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు అని. సో సీముఖ ఇస్ ద ఫౌండర్. కుంతల శాతకర్ణి కూడా ఆయనప్పుడు ఇంపార్టెంట్ 2 పోయిట్స్ ఉంటారు. సో హాలా అని కూడా ఆయన రాసిన బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్లనే మనం శాతవాహన సొసైటీ ఎలా ఉంటుంది అని తెలుసుకుంటాం. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. అండ్ సీముఖ ఇస్ ద ఫస్ట్ కింగ్, కుంతల శాతకర్ణి 6th, హాలా 17th అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి 23rd. సో క్రొనాలజీలోనే ఇది ఆల్రెడీ క్రొనాలజీలోనే ఇచ్చారు. సో 1 2 3 4 ఆన్సర్ ఈస్ 3. అండ్ తెలుగు మీడియం వాళ్ళు మీరు కూడా ఒకసారి చూసుకోండి ఎలా ఉంటుంది ఏంటి అని. సెకండ్, నాసిక్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ ప్రైజ్డ్ హిమ్ యాజ్ ఎ శాతవాహన యక్షకార, క్షత్రియ దర్పణ మర్దన, క్షత్రియ వంశ నిర్వేశకార అండ్ శాఖ యవన పహల్వాన నిసుధాన. అంటే ఇవి టైటిల్స్ అండి. ఒక్కొక్క కింగ్కి ఒక్కొక్క టైటిల్ ఉంటుంది. ఈవెన్ మనం చూసుంటాం సినిమా హీరోస్ కూడా ఒక్కొక్క టైటిల్ ఉంటుంది. సో ఈ శాతవాహనాస్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్స్ ఇంపార్టెంట్. గౌతమిపుత్ర శాతకర్ణికి ఏం టైటిల్స్ ఉన్నాయి, హాలా ఆయన ఒక చాలా మంచి పోయెట్ కాబట్టి ఆయనకి ఏం టైటిల్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ గౌతమిపుత్ర శాతకర్ణి 23rd కింగ్. అండ్ అలానే కాంటెంపరీగా దీనికి ఆన్సర్స్ కూడా చూసుకోండి. శాతకర్ణి 1 ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్, శాతకర్ణి 2 వన్ ఆఫ్ ద లాంగెస్ట్ లెంతియెస్ట్ కింగ్ ఎవరు అని, వశిష్ఠపుత్ర పులోమవి, గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చారు. సో మీకు టైం ఉంది కాబట్టి కాంటెంపరీగా క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఆన్సర్స్ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు అని, వశిష్ఠపుత్ర శాతకర్ణి. బట్ దీనికి ఆన్సర్ ఏంటి అంటే 2. తెలుగు మీడియం వాళ్ళు మీరు కూడా ఒకసారి చూసుకోండి. థర్డ్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద కాయిన్స్. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక డైనాసిటీ గురించి తెలియాలి, ఒక ఎంపైర్ గురించి అంటే అక్కడున్న మాన్యుమెంట్స్ కానీ అక్కడున్న ఇన్స్క్రిప్షన్స్ కానీ వాళ్ళ కాయిన్స్ని బట్టి తెలుస్తుంది. సో శాతవాహనాస్ ఎందుకు కాయిన్స్ ఇంపార్టెంట్ అంటే ఇందుకే. ఈవెన్ వాళ్ళకి సైంటిఫిక్గా నాలెడ్జ్ ఉందా లేదా, ఒకవేళ పొటిన్ కాయిన్స్ అంటే ఇలాంటి కాయిన్స్ కూడా చేసేవాళ్ళ, కాపర్ కాయిన్స్. మనమేమో ఇప్పుడే మింట్ చేస్తున్నాం సిల్వర్ కానీ కాపర్ కానీ, వాళ్ళు అప్పట్లోనే చేసేవాళ్ళు. శాతవాహనాస్ ఇష్యూ లార్జ్ నెంబర్ ఆఫ్ lead and copper coins. Yes, name of the king and title was printed on the coins. In some cases mother names was also printed on the coins. No అండి, ఫాదర్స్ నేమ్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మదర్స్ నేమ్ ఓన్లీ ముందు ఉండేది అంతే, సన్స్ యొక్క ముందర మాత్రం మదర్స్ నేమ్ ఉండేది. కానీ సొసైటీ మాత్రం ప్యాట్రియార్కల్ సొసైటీనే అండ్ మదర్ నేమ్ ఎక్కడ మెన్షన్ లేదు. జస్ట్ వాళ్ళ మదర్ నేమ్ ఓన్లీ బిఫోర్ దేర్ నేమ్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 3. గత సప్తసతి వాజ్ రిటన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహనాస్ కింగ్? గౌతమిపుత్ర శాతకర్ణి, హాలా, సీముఖ అండ్ పులోమవి 3. నో అండి, హాలా. అండ్ పులోమవి 1 కన్ఫ్యూజ్ చేస్తారు. పులోమవి 2, పులోమవి 3, పులోమవి 4. 4th లాస్ట్ కింగ్. అండ్ పులోమవి 1కి 2కి 3కి డిఫరెన్సెస్ ఏంటి, ఏమైనా గ్రేట్ అచీవ్మెంట్స్. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలంటే కష్టం, బట్ గ్రేట్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. అండ్ గత సప్తసతి హాలా. ఏ లాంగ్వేజ్లో రాశారో ఒకసారి చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ద ఫస్ట్ శాతవాహన రూలర్ సీముఖ was reputed to be Buddhist during the early years of his rule. No అండి, జైన్. ఈవెన్ మీరు ఏ చాప్టర్ చదువుతున్నా ఎవరు చదువుతున్నా వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, వైష్ణవైట్సా, శైవైట్సా, లేక జైన్సా, లేక బుద్ధిస్టా, అవన్నీ ఒకసారి తెలుసుకోండి. ఆర్ఎల్స్ కన్వర్టెడా. ఫర్ ఎగ్జాంపుల్ గోవిందవర్మ, మాధవర్మ విష్ణుకుండిస్లో, విజయాదిత్య కాకతీయ డైనాసిటీలో, సీముఖ, వీరపురుష దత్త, వీళ్ళంతా చాలా ఫేమస్ పర్సనాలిటీస్. అండ్ వాళ్ళు ఏ రిలీజియన్ ఫాలో అయ్యారో కూడా ఇంపార్టెంట్. అండ్ సీముఖ ఫస్ట్ జైన్ అండి, లేటర్ హీ కన్వర్టెడ్ ఇంటూ వేదిక్ రిలీజియన్. వేదిక్ అంటే బ్రాహ్మణ్ అంటాం. శాతవాహన మేడ్ గ్రాండ్స్ టు విలేజ్ అండ్ ల్యాండ్స్ టు బుద్ధిస్ట్ మాంక్స్. ఎస్, శాతవాహన ద్వారానే అదొక ఆచారం లాగా స్టార్ట్ అయిపోయింది. ఆన్సర్ ఈస్ 2. ఇక్కడ జైన్, బుద్ధిస్ట్ జస్ట్ ఆయన ఏదో రిలీజియన్ ఫాలో అయ్యేవారు అని
సగం సగం చదివి వదిలేయకండి. ఏదైనా నాలెడ్జ్ తెచ్చుకుంటే కంప్లీట్గా తెచ్చుకోండి, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో వెళ్తే లాస్ ఎవరికి ఉండదు, మనకే లాస్ ఉంటుంది. అండ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. 5th one answer is 2. 6th one, which of the following statement is or correct regarding social conditions prevailed during శాతవాహన period? సోషల్ కండిషన్స్ మనం ఎప్పుడైనా మరీ చెప్తున్నా, పొలిటికల్గా ఏ డైనాసిటీ గురించి చదివినా పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా, రిలీజియస్గా అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా ఉండేది ఇవన్నీ చూసుకోవాలి. క్వశ్చన్స్ రైజ్ చేస్తే అక్కడ నుంచే రైజ్ చేస్తారు. పొలిటికల్గా ఓన్లీ వాళ్ళు సెంట్రల్ డైనాసిటీ, సెంట్రలైజ్డా, నాన్ సెంట్రలైజ్డా అలాంటివి కాకుండా డిఫరెంట్ నేమ్స్తో కూడా అమత్యాస్ ఉండేవాళ్ళ, ప్రావిన్సెస్ని ఎలా డివైడ్ చేసేవాళ్ళు, హెడ్ ఆఫ్ ద విలేజ్ ఎవరు, అలా అవి కూడా ఒకసారి చూసుకోండి. సోషల్ కండిషన్స్, there is a clear indication that the matrimonic order of society was existed. No అండి, patriarchal order. The social structure was based on matrilineal system. No, patrilineal. జస్ట్ నేమ్ ఒక్కటండి అంతే, ఇంకా మిగతా అదంతా ప్యాట్రియార్కలే. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ 4, నెయిదర్ 1 or 2. అండ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా కొంచెం క్వశ్చన్ కట్ అయిపోయింది, బట్ ఎనీహౌ చూడండి. 7th, which of the following statement is or correct regarding sources of శాతవాహనస్? ఏన్షియంట్ లిటరేచర్ మనకు సోర్స్, ఇప్పుడు మనం శాతవాహనస్ గురించి చదువుకోవడానికి సోర్స్ ఏంటి? బుక్, ఆర్ఎల్స్ అదొక రాక్ ఇన్స్క్రిప్షన్ ఆర్ కాయిన్స్, ఇవే అండి. ఆర్ఎల్స్ ఇంటర్నేషనల్గా ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్ అంటారు. సెకండరీ సోర్సెస్ అంటే సమ్ వేరే కంట్రీవి తీసుకొచ్చి మనం అక్కడ ఏమైనా మెన్షన్ చేశారు, ఎందుకంటే మనకు రోమన్తో ట్రేడ్ ఉండేది, సో రోమన్ వాళ్ళు ఏమైనా రాశారా అలా. సో ఏన్షియంట్ లిటరేచర్ టెక్స్ట్ లైక్ మత్స్య పురాణం, వాయు పురాణం అండ్ ఈవెన్ విష్ణు పురాణం కూడా కంటైన్స్ మెన్షన్స్ ఆఫ్ శాతవాహనస్. కామసూత్ర ఆఫ్ వాత్సాయన ఆఫర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సొసైటీ అండ్ రిలీజియస్ ఆఫ్ శాతవాహనస్. అవునండి, ఈవెన్ కామసూత్ర, హాలగత సప్తసతి, గుణాఢ్యుని బృహత్ కథ, సర్వవర్మ, సో ఈ వీళ్ళందరూ రాసిన బుక్స్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఈవెన్ మెగస్తనీస్ ఇండికా ఆ బుక్లో కూడా ఉంది. సో ఆన్సర్ ఫర్ దిస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 7th one, మత్స్య పురాణం, వాయు పురాణం అవన్నీ చూడండి. 8th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, కొంచెం బ్లర్గా ఉంది బట్ కాన్సన్ట్రేట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద సోషల్ ఆర్డర్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ శాతవాహన? శాతవాహన era witnessed a composite culture blend of Dravidian Aryan. ఎస్ అండి, కొంతమంది ద్రవిడియన్స్ అంటారు, కొంతమంది ఆర్యన్స్ అంటారు, అదొకటి వాళ్ళ క్యాస్ట్. కొంతమంది శూద్రాస్ అంటారు, కొంతమంది బ్రాహ్మిన్స్ అంటారు, కొంతమంది క్షత్రియస్ అంటారు, వాళ్ళ ఆరిజిన్. కొంతమంది మహారాష్ట్ర అంటారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్లోనే అంటారు, కొంతమంది ఒరిస్సా అంటారు, కర్ణాటక అంటారు. సో ఇవి కాన్ఫ్లిక్ట్ చాలా బ్లండ్ ఉన్న, ఇన్ ద సెన్స్ వేగ్గా అడిగే క్వశ్చన్స్. సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఇలా 2 అని ఇస్తే మాత్రం, బ్లెండ్ అని ఇస్తే మాత్రం కరెక్ట్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాజ్ ప్రివలెంట్ యాజ్ క్యాస్ట్ సిస్టమ్ వాజ్ నాట్ రిజిడ్ డ్యూరింగ్ ది శాతవాహన. ఎస్, కొన్ని డైరెక్ట్గా మెన్షన్ చేయకపోయినా ఇండైరెక్ట్గా వీ క్యాన్ ఆన్సర్. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణ టైటిల్లో ఒకటి ఉంటుంది, కులాన్ని కొంచెం తక్కువ ఇలా తీసేసేయాలి ఎందుకంటే వేరే వేరే జాతులు ఎక్కువ అయిపోతున్నాయి అని. సో ఇండైరెక్ట్గా వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేది ఉంటున్నాయి అని. ఉమెన్ వర్ అలౌడ్ టు ప్రాక్టీస్ యాగస్ రిచువల్స్ అలాంగ్ విత్ మేల్స్. ఎస్ అండి, మనం నగ్నిక గురించి వింటాం. ఈవెన్ గౌతమి బలశ్రీ వాళ్ళంతా యజ్ఞాలు చేసే అవన్నీ టైటిల్స్ అవన్నీ ఇచ్చుంటారు ఆ ఇన్స్క్రిప్షన్స్. సో ఆన్సర్ ఫర్ దిస్ 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్. సో 4 ఈజ్ ద ఆన్సర్. అండ్ తెలుగు మీడియం వాళ్ళు మీరు కూడా ఒకసారి చూసుకోండి. 9th అండి, శాతవాహన పీరియడ్ ఈస్ గ్లోరియస్ చాప్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర అండ్ ఆంధ్రదేశ. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఇన్స్క్రిప్షన్ దట్ హైలైట్ ద హిస్టరీ ఆఫ్ శాతవాహన? మోస్ట్ ఆఫ్ ద శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ వర్ రిటన్ ఇన్ బ్రహ్మీ స్క్రిప్ట్ వేర్ లాంగ్వేజ్ యూజ్ ఇస్ సాంస్క్రిట్. నో అండి, ప్రాకృత్. సో ఇక్కడ హాఫ్ కరెక్ట్ ఇచ్చారు. బ్రహ్మీ స్క్రిప్ట్ ఈజ్ రైట్, బట్ ద లాంగ్వేజ్ యూజ్ ఇస్ ప్రాకృత్, నాట్ సాంస్క్రిట్. నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారు? నగ్నిక. గౌతమి బలశ్రీ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏదో చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డిస్క్రైబ్ ద రిలీజియస్ ప్రాక్టీస్ ఫాలోడ్ బై శాతకర్ణి 1. ఎస్, మిలిటరీ కాన్క్వెస్ట్ ఆఫ్ పులోమవి 3 ఈజ్ మెన్షన్ ఇన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కింగ్ ఖార్వేల. నో అండి,
మిలిటరీ కాన్క్వెస్ట్ ఆఫ్ శాతకర్ణి 1 అండ్ శాతకర్ణి 2 వాళ్ళ గురించి మాత్రమే హతిగుంప ఇన్స్క్రిప్షన్ కింగ్ ఖరేవల్తో గొడవ పడిన హతిగుంప ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 2. సో క్వశ్చన్ ఏంటి, ఇన్స్క్రిప్షన్ ఏ స్క్రిప్ట్లో రాశారు, ఎవరి గురించి మెన్షన్ చేశారు, అది కూడా ఒకసారి చూసుకోవాలి మనం. 9th one. 10th. Consider the following statement about Satavahana's period. King Hala was also known as Kavi Vatsalya. Yes, King Hala important అండి, 13th king. Sarvavarma wrote ప్రాకృత్ గ్రామర్ బుక్ నుండి సాంస్క్రిట్. నేను కావాలనే స్ట్రైక్ ఆఫ్ చేసేసాను ప్రాకృత్. సో సర్వవర్మ గ్రామర్ బుక్ రాశాడు, ఏదో బుక్ రాశాడు కూడా కాదు, ఏ బుక్, గ్రామర్ గురించా లేక స్టోరీస్, అవి కూడా ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. నేమ్డ్ కతంత్ర వ్యాకరణ. కతంత్ర వ్యాకరణ ఈజ్ కరెక్ట్. సర్వవర్మ రాశాడు, కతంత్ర వ్యాకరణ రాశాడు, బట్ రాసినది ఏంటి అంటే సాంస్క్రిట్. అండ్ ఈయన ఏ కింగ్ ఉన్నప్పుడు, కుంతల శాతకర్ణి. చూసుకోండి. ఈవెన్ హాలాకు సంబంధించిన లీలావతి ఆ బుక్ ఎవరు రాశారు అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ ఈజ్ 1 అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడైనా అండి, ఇప్పుడు ఒక ఇండియాకి స్టేట్స్ లాగా ఎలా డివైడ్ చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అడాప్టెడ్ బై శాతవాహనస్. ద ఎంపైర్ సెమీ అటానమస్ రీజన్స్ వర్ గవర్న్డ్ బై అమత్యాస్ హూ వర్ అపాయింటెడ్ బేస్డ్ ఆన్ హెరిడిటరీ. నో అండి, అమత్యాస్ అంటే ఎవరు అంటే గవర్నర్స్. గవర్నర్స్ ఏంటి, 5 yearsకి వన్స్ అపాయింట్ చేసేవాళ్ళు. ఈ 5 yearsకి వన్స్కి హెరిడిటరీ పోస్టులు కాదు, నాన్ హెరిడిటరీ పోస్ట్. ఇదేంటి, ఇది ఒక పెద్ద శాతవాహన డైనాసిటీ. దాంట్లో కొన్ని అటానమస్ రీజియన్స్, కొన్ని నాన్ అటానమస్ రీజియన్స్ ఉండేవి. ఈ నాన్ అటానమస్ రీజియన్స్కి సెమీ అటానమస్, అటానమస్, సెమీ అటానమస్. ఈ సెమీ అటానమస్కి అమత్యాస్ని ఎలెక్ట్ చేసేవాళ్ళు గవర్నర్, బట్ దే ఆర్ నాట్ హెరిడిటరీ, 5 yearsకి వన్స్. మిగతా అటానమస్ రీజియన్స్కి యువరాజులు వాళ్ళు అపాయింట్ అయ్యేవాళ్ళు. ద ఆహారస్ వర్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై రాయల్ ప్రిన్సెసెస్. నో అండి, నాట్ ఆహారస్. సో 4. And 12th question. Which of the following statement is correct regarding social conditions prevailed during the reign of Satavahanas? Brahmins lost its glory during the Satavahana rule. నో అండి, వాళ్ళే మేము బ్రాహ్మిన్స్, మేము యాగాలు చేయాలి, చాలా అశ్వమేధ యాగాలు, వాజ్పేయి యాగాలు కూడా చేశారు శాతకర్ణి 1 వాళ్ళందరూ. సో రాంగ్. ఉమెన్ హ్యాడ్ ఏ సబార్డినేట్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. నో, గౌతమి బాలశ్రీ, నగ్నిక, ఈవెన్ హాలా గారి వైఫ్ లీలావతి, వాళ్ళందరికీ మంచి యాక్చువల్లీ అమ్మాయిల పేర్లే బయటికి రావు. అలాంటివి మనం ఆ టైంలోనే వీళ్ళ పేర్లు మనం ఇలాంటి ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారు అంటుంటే వాళ్ళు ఎంత గ్రేటో ఒకసారి చూసుకోండి. శాతవాహన రూలర్స్ ఎంకరేజ్డ్ ది అసిమిలేషన్ ఆఫ్ ఫారిన్ ట్రైబ్స్ ఇంటూ హిందూ ఫోల్డ్. నో, వాళ్ళు అసలు మా దాంట్లోకి ఎవరు రాకండి. అప్పుడు మనకి వార్స్ ఎవరితో ఉండేది, సాకా వాళ్ళతో, పహల్వాస్, కుహ వాళ్ళతో ఉండేది. సో శాతవాహనాస్ అసలు మీరు మా దాంట్లో ఎంటర్ అవ్వకండి అని ఫుల్ స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ ద నార్మల్ ఫీచర్ ఆఫ్ ద సొసైటీ డ్యూరింగ్ ద పీరియడ్. ఎస్ అండి, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ ప్రివైల్డ్. అండ్ ఈవెన్ అక్కడ ఉంటుంది వర్ణశంకర అని. సో ప్రతి ఒక్కదానికి మీనింగ్ కూడా తెలుసుకోండి. శాకాసి యవనాస్ని అసలు ఇక్కడికి రాకండి అని ఫైట్ చేసేవాళ్ళు అని ప్రతి ఒక్క పాయింట్ గుచ్చి చెప్పలేం, బట్ కొన్ని అనాలిసిస్ మనమే చేసుకోవాలి. 4th one. Consider the following statement with reference to Satavahana kingdom. The lowest level of administration was Grama, which was under the charge of Gramika. Correct అండి. Revenue was collected only in commodities. No అండి, మనము ఒకరి దగ్గర మనీ లేనప్పుడు వాళ్ళ ఆస్తులన్నా తీసేసుకుంటాం, వాళ్ళ దగ్గర ఉండే ప్రాపర్టీ, గోల్డ్ అలా. అప్పట్లో కూడా అంతే, నీ దగ్గర కట్టడానికి క్యాష్ లేకపోతే నీ దగ్గర ఉండే రైస్ కానీ లేకపోతే ఏదైనా వాల్యుబుల్ ఆర్నమెంట్స్ కానీ అలా. సో కైండ్, బోత్ కైండ్ ప్లస్ క్యాష్. రెవెన్యూ వాస్ కలెక్టెడ్ ఓన్లీ ఇన్ కమోడ్. దెయ్యము అండ్ మెయ్యము. దెయ్యము అంటే క్యాషా, మెయ్యము అంటే క్యాషా, అవి కూడా ఒకసారి చూసుకొని మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో రాంగ్. 1 is right. 14. Consider the assertion. The first ruler in Indian history to grant tax-free land grants to Buddhist and Brahmins were Satavahanas. Yes అండి,
అండ్ మెయిన్లీ గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి స్టార్ట్ అయింది. ద శాతవాహన కింగ్ క్లెయిమ్డ్ టు బి బ్రాహ్మిన్స్ అండ్ కన్సిడర్ దేర్ ప్రైమరీ డ్యూటీ టు అప్హోల్డ్ వర్ణ సిస్టమ్. ఎస్, బోత్ ఆర్ కరెక్ట్, బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు ఎప్పుడన్నా చూసే ఆన్సర్స్ చేసేటప్పుడు బోత్ కరెక్ట్ ఫాస్ట్గా చేసేయడం కాదు, దీనికి లింక్ ఉందా లేదా. సరే, ఇక్కడ వీళ్ళు ల్యాండ్ గ్రాంట్స్ చేసినారు, ఓకే, ప్లస్ వాళ్ళు బ్రాహ్మిన్స్ అనుకుంటున్నారు. సో దీనికి ఏమైనా లింక్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ ఈస్ 2 అండి. ద శాతవాహన పీరియడ్ విట్నెస్డ్ ఓవర్సీస్ కమర్షియల్ యాక్టివిటీస్. అంటే వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఎకనామికల్ పరంగా బాగా ట్రేడ్ రిలేషన్షిప్స్ ఉండేది అని. ఇన్ దిస్ కంటెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద గ్రేటెస్ట్ పోర్ట్ ఆఫ్ శాతవాహన ఆన్ వెస్ట్ డెక్కన్. సో మనం ఈస్ట్ వెస్ట్ కన్సిడర్ చేసుకొని ఈస్ట్ సైడ్ ఏమేమి పోర్ట్స్ ఉండేది, వెస్ట్ సైడ్ సేమ్ పోర్ట్స్ ఉండేది. సో ఇంపార్టెంట్ పోర్ట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. వెస్ట్ కళ్యాణి పోర్ట్, బారుకచ్చా పోర్ట్, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈస్ట్ సైడ్ తామర్లపిట్టి తమిళనాడులో, గండకేసల, గంజాం, ఇవన్నీ ఇంపార్టెంట్ పోర్ట్స్. అండ్ వెస్ట్ సైడ్ సోప్రా పోర్ట్, బారుకచ్, కళ్యాణ్ పోర్ట్ అండ్ ముజీరి. ఈ పోర్ట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి, ఈస్ట్ సైడ్స్ ఏమేమి. అండ్ మీకు తెలిస్తే అరికమేడు అనే పోర్ట్ ఈస్ట్ సైడ్ ఉందా వెస్ట్ సైడ్ ఉందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కళ్యాణి పోర్ట్, ఘంటసాల పోర్ట్. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క పోర్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ప్లే చేస్తుంది. సేమ్ శాతవాహన పీరియడ్స్ ఉన్నప్పుడు ఇక్ష్వాకులు వేరే పోర్ట్ని చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారు, కాకతీయస్ వేరే పోర్ట్ని ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యారు. సో ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సిటీ కానీ ఒక్కొక్క పోర్ట్ కానీ ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. ఈవెన్ మనం బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక స్టేట్ మీద కానీ ఒక ప్లేస్ని చాలా హైలైట్ చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వేరే దాన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. అలా గవర్నమెంట్ కింగ్డమ్స్ మారే కొద్దీ కొన్ని డిఫరెన్సెస్ అనేది వస్తాయి. అడ్మినిస్ట్రేషన్లో డిఫరెన్సెస్ వస్తాయి, అన్నిట్లో డిఫరెన్సెస్ వస్తాయి. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ రజ్జుక వాహక వాజ్ ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. రజ్జు వాహక అంటే ఎవరు అంటే ల్యాండ్ సర్వేయర్. ల్యాండ్ సర్వేయర్ అని చెప్పి వదిలేయడం కాకుండా ఇండస్ట్రీ అండ్ కామర్స్ని ఏమని పిలుస్తారు, మర్చెంట్ అసోసియేషన్స్ని ఏమని పిలుస్తారు, హాలికాస్ అంటే ఏంటి, అవన్నీ ఒకసారి చూసుకోండి. రజ్జు వాహక అంటే ల్యాండ్ సర్వేయర్. మీకు ఒకవేళ ఇంపార్టెంట్ టిప్ ఒకసారి చూసుకోండి. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో క్వశ్చన్ అర్థం కాకపోతే, దాని ఆన్సర్ రాకపోతే ప్లీజ్ ఒకసారి తెలుగులో చదవండి. డెఫినెట్లీ మనకి చూడు శాతవాహన కాలంలో రజ్జు వాహక కింది వాటి దేని అధికారి, భూ సర్వేక. సో మీకు ల్యాండ్ సర్వే అంటే తెలియకపోతే తెలుగులో చదివి అన్న దాని అనాలిసిస్ తెచ్చుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు లిటరేచర్ డ్యూరింగ్ శాతవాహనస్. గునాడ్యా రోడ్ బృహత్క మంజరి ఇన్ ప్రాకృతి. ఎస్, ప్రాకృతి కరెక్ట్ అండి. డైయలెక్ట్ అంటే ఏంటి అంటే పైశాచిక డైయలెక్ట్. సో గుర్తుపెట్టుకోండి, ప్రాకృతిలో కాదు, పైశాచిక ఇచ్చి డైయలెక్ట్, అది నాట్ స్క్రిప్ట్. ఆచార్య నాగార్జున రోడ్ ప్రజ్ఞ పరిమిత శాస్త్ర మాధ్యమిక శాస్త్ర. ఎస్, ఆచార్య నాగార్జున ఎవరు కింద ఉండేవారు అంటే ఏ కింగ్ రూల్ చేసేటప్పుడు ఆయన ఆ కోర్టులో ఉండేవాళ్ళు. కుంతల శాతకర్ణియ, యజ్ఞశ్రీ శాతకర్ణియ, గౌతమిపుత్ర శాతకర్ణియ చూసుకోండి. సుహర్లేఖ వాజ్ రిటర్న్ బై హాలా, కాదండి ఆచార్య నాగార్జుననే. ద మ్యారేజ్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఫార్మ్డ్ ద థీమ్ ఆఫ్ లీలావతి పర్ణం. నో అండి, హాలా మ్యారేజ్ స్టోరీనే లీలావతి పర్ణం. కానీ దాని రైటర్ ఎవరు అంటే ఇంకా తెలియదు. చాలామంది హాలానే అని అనుకుంటారు, కాదు. సో ఆన్సర్ ఈజ్ 1 and 2 ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ఇక్ష్వాకు డైనాసిటీ. జగ్గాయపేట ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై ది వీరపురుష దత్త. ఎస్ అండి, ఇన్స్క్రిప్షన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. వీరపురుష దత్త వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. కాదండి, శాంతమూల వీరపురుష దత్త, 1 సెకండ్, తర్వాత ఎహ్యువల శాంతమూల, తర్వాత రుద్రపురుష దత్త.
సో వీళ్ళు 4 కింగ్స్ అండి. సో ఇట్స్ ఈజీ టు రిమెంబర్. సో ఈ 4 మెంబర్స్. సో వీరపురుషదత్త ఈజ్ ద సెకండ్. సో లాస్ట్ కాదు, అండ్ ఆన్సర్ ఈజ్ రాంగ్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ డినోటెడ్ బై ద టర్మ్ లైక్ రాజభోగ? దెయ్యము. నేను చెప్పాను ఆల్రెడీ, దెయ్యము అంటే ఏంటి, మియ్యము అంటే ఏంటి చూసుకోండి అని. రాజభోగ అంటే రాజుకి మనం ట్యాక్స్గా ఇస్తాం, దాన్ని రాజభోగ. దేవమేయ అంటే కూడా అది ట్యాక్సే. సో ఇట్ ఈస్ ల్యాండ్ ట్యాక్స్ మెయిన్లీ. సో కరకుర అంటే ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్, మెయిన్లీ ఎవరికి అంటే ఆర్టీసియన్స్కి. ఫ్యూచర్లో అడగచ్చు కరకూర అంటే ఏం ట్యాక్స్ అని. సో అదొక టైప్ ఆఫ్ ట్యాక్స్ ఎవరికి, మెయిన్గా ఆర్టీషియన్స్కి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిడ్స్. సో ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. వశిష్ఠపుత్ర శాంతమూల 222-233 BC. నో అండి, వీరపురుషదత్త. ఇక్కడ రావాల్సింది వీరపురుషదత్త ఈజ్ 233. కంటిన్యూయేషన్ 233-253 కావాలని ఎహువల శాంతమూల ఇచ్చారు, రాంగ్ అండి. రుద్రపురుషదత్త రాంగ్. ఇక్కడ ఇవ్వాల్సిండేది అక్కడ, అక్కడ ఇవ్వాల్సిండేది అలా ఇచ్చి కన్ఫ్యూజ్ చేశారు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. 21st. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు వశిష్ఠపుత్ర శాంతమూల? He was the founder of the independent Ikshvaku kingdom. He ruled Telangana and coastal Andhra region. His inscription were found at Rentala and Kesanapalli. Yes. ఇప్పుడు మనం శాంతమూల తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్, మైకదోని ఇన్స్క్రిప్షన్, మాగల్లు ఇన్స్క్రిప్షన్, సో అలా ప్రతి ఒక్క ఇన్స్క్రిప్షన్స్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అల్లూరి ఇన్స్క్రిప్షన్ అలా. సో అట్లా ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి క్లియర్గా చూసుకోండి ఇన్స్క్రిప్షన్స్ అసలు ఏ పీరియడ్లో స్టార్ట్ అయ్యాయి. అడ్డంకి ఇన్స్క్రిప్షన్, ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్, అలా దాని గురించి తెలుసుకుంటే మనకి ఈజీగా రిమెంబరెన్స్లో వస్తుంది. సో రెంటాలన్ కేసనపల్లి ఎవరు అంటే ఫస్ట్ రూలర్ అండి, ఇక్ష్వాకుస్లో ఫస్ట్ రూలర్, ఆ రూలర్కి సంబంధించినవి. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ గివెన్ హర్ డాటర్ ఇన్ మ్యారేజ్ టు చూటు డైనాసిటీ? సో మనకి తెలుసు శాతవాహనస్ ఫాల్ డౌన్ అయిపోయిన తర్వాత పూగ్యా డైనాసిటీ, చూటు డైనాసిటీ, ఇక్ష్వాకుస్, అభిరాస్ వీళ్ళంతా కాంటెంపరీగా ఉన్నారు. ఎవరెవరు? చూటు డైనాసిటీ, పూగ్యా డైనాసిటీ, ఇక్ష్వాకుస్, అభిరాస్ వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి సో కాంటెంపరీగా వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉండేది అని కూడా తెలుసుకోవాలి. సో ఎవరిచ్చారు? శ్రీ వీరపురుషదత్త. వీరపురుషదత్త డాటర్ ఎవరు? కొడబలిశ్రీ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి, శాంతమూల సిస్టర్ కూడా ఉంటుంది శాంతిశ్రీ. ఆమెకు 3 డాటర్స్ ఉంటారు. ఆ 3 డాటర్స్ వీరపురుషదత్తని మ్యారేజ్ చేసుకున్నారు. వీరపురుషదత్త మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయనకు ఒక కూతురు ఉంది. ఆమె పేరేంటి? కొడబలిశ్రీ. ఆ కొడబలిశ్రీ చూతు డైనాసిటీకి సంబంధించిన కింగ్ని పెళ్లి చేసుకుంది. సో ఇలా ఒక్కసారి ఒక 2 to 3 టైమ్స్ చదివితే మీకు అలవాటు అయిపోతుంది. ఎవరు అంటే శ్రీ వీరపురుషదత్త. ఐడెంటిఫై ద వ్యాలిడ్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు సోషల్ కండిషన్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ద క్లాస్ ఆఫ్ ఫ్యూడల్ లార్డ్స్ హ్యాస్ ఎమర్జ్డ్ బిట్వీన్ ద కింగ్స్ అండ్ ద పీపుల్. ఎస్. ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ వర్ శూద్రస్. ఎస్. సో అప్పుడు శూద్రాసే ఎక్కువ ఉండేవాళ్ళు. ఈవెన్ కాకతీయస్ వచ్చేసరికి మొత్తం మ్యాక్సిమం పీపుల్ విల్ బీ శూద్రాస్. అగ్రికల్చరిస్ట్ యూస్ టు బీ కాల్డ్ యాజ్ హాలికాస్. ఎస్. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, హాలికాస్ అండ్ హెర్నికాస్ అని ఉంటారు. హెర్నికాస్ అంటే ట్రెజరీస్, హాలికాస్ అంటే అగ్రికల్చరిస్ట్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 23rd ఆన్సర్ ఈస్ 4. 24. విచ్ వాజ్ ద నోటబుల్ ఫీచర్ ఆఫ్ ఇక్ష్వాకు ఆర్కిటెక్చర్? అండ్ ఆర్కిటెక్చర్ మనకు శాతవాహనాస్ ఉన్నప్పుడు అజంతా కేవ్స్, ఆ కేవ్స్లో కూడా 9th and 10th కేవ్ ఇంపార్టెంట్. ఇక్ష్వాకుస్ వచ్చేసరికి స్టోన్ కార్వింగ్. అదే విష్ణుకుండీస్ వచ్చేసరికి రాక్ కట్ టెంపుల్స్. మనకు జస్ట్ సడన్గా ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేయడం ఎవరికి రాలేదు. ఒక స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ జరిగింది. అవును, ఇండియా హిస్టరీ, ప్రీ హిస్టారిక్ హిస్టరీలో అసలు స్టోన్స్ని చెక్కేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత కేవ్స్లో చిన్న చిన్న మాన్యుమెంట్స్ చేసేవాళ్ళు. తర్వాత స్టోన్ మాన్యుమెంట్స్ చేసేవాళ్ళు. తర్వాత బిల్డింగ్ మాన్యుమెంట్స్, రాక్నే ఒక పెద్ద హౌస్ లాగా చేసేవాళ్ళు. సో అలా ఎవరెవరు ఏ డైనాసిటీ ఉన్నప్పుడు ఎలా ఎవాల్వ్ అయిందో ఒకసారి చూసుకోండి. సో ఆర్నమెంట్, స్టోన్ కార్వింగ్. 25th.
విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద నోటబుల్ సోర్సెస్ ఆఫ్ విష్ణు కుండిన్స్. విష్ణు కుండిన్స్ చాప్టర్ చదివేటప్పుడు వస్తుంది స్టార్టింగ్లో. సో కేసరగుట్ట రాక్ ఇన్స్క్రిప్షన్, వేల్పూరు రాక్ ఇన్స్క్రిప్షన్, జనశ్రీ చండోవిచిట్టి ఇంపార్టెంట్ అండి, అండ్ సేతుబంధు. సో ఆల్ ది 3 ఆర్ కరెక్ట్. అండ్ మీరు ఇక్కడ ఇంకో టిప్ 1 2 3 4 మ్యాక్సిమం ఇక్కడ 1 and 2 ఉంటుంది, ఇక్కడ 2 and 3 ఉంటుంది, ఇక్కడ 3 and 4 ఉంటుంది, లాస్ట్లో 1 2 3 4 ఉంటుంది అని 4 ఒకటే బబుల్ చేస్తారు. మ్యాక్సిమం బ్లైండ్గా వెళ్ళిపోతారు. సో అది ఆప్షన్ 1లో ఇచ్చారా, 2లో ఇచ్చారా, 3లో ఇచ్చారా కూడా కొంచెం మైండ్ పెట్టి అనాలిసిస్ చేసి చూడండి. సో థ్యాంక్ యూ అండి. లాస్ట్ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ. ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.